అభినందన్ గారు, ప్రధానంగా కొన్ని విషయాలు మనం గమనిస్తే ఏదైతే ల్యాండ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతామని చెప్పారు, వాల్యూస్ పెంచుతామన్నారు. అలాగే దీనికి సంబంధించి మరొక అంశం, కొన్ని అంశాలు ఏదైతే ఈ కేటాయింపులకు సంబంధించి కావచ్చు, లేకుంటే క్యాబినెట్లో చర్చ జరగాల్సినటువంటి అంశాలకు సంబంధించి నిన్న హరీష్ రావు గారు ప్రశ్నించినటువంటి సందర్భం. అవేవి జరగకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఇలాంటి నిర్ణయాల వెనకాల ఆంతర్యం ఏంటనుకోవాలి మనం? హరీష్ రావు గారు టు ద పాయింట్ 8 ప్రశ్నలు అడిగారు. ఆ 8 ప్రశ్నలకి ఇవాళ కానీ రేపు కానీ క్యాబినెట్ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి సమాధానాలు చెప్పినా చాలా విషయాలు బహిర్గతమవుతాయి. ఎందుకు ఈ గూడు పుటాని అంటే వీళ్ళది ఫస్ట్ నుంచి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చేసే పనులన్నీ ఇలాంటివి. ఆ హెచ్సి భూముల విషయం అయితే ఏంటి, ఇది విషయం అయితే ఏంటి, మిగతావి అయితే ఏంటి, అన్నీ ఇలాంటివి. ఏ చర్చ జరగకుండా ఇంత పెద్ద నిర్ణయం. హైదరాబాద్ కోర్ సిటీలో ల్యాండ్ స్కేర్సిటీ, ఇప్పుడు ఒకవైపు హైడ్రా పేరిట కూల్చివేతలు జరుగుతున్నాయి కదా. కూల్చివేతలు జరుగుతున్నప్పుడు వాళ్ళు నిరాశ్రయులు అవుతున్నప్పుడు, వాళ్ళు బాధితులుగా ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ 30% భూములు తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుందా? ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఈ లోపల దొంగలు ఊర్లు పంచుకున్నట్టు జరిగిపోవాలి ఇవన్నీ. అందుకోసం చేస్తున్నారు ఇంత పెద్ద నిర్ణయం. హైదరాబాద్ లాంటి మహానగరంలో దాదాపు 5 లక్షల కోట్ల విలువ చేసే భూముల విషయంలో ఇంత గూడు పుట్టి చేసినట్టు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? క్యాబినెట్ లో చర్చించవచ్చు. ఈ టైప్ ఆఫ్ పాలసీ తీసుకుంటున్నామని చెప్పేసి మాది ప్రజాపాలన అని మాటికి ముందు చెప్తుంటారు కదా. ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, అసెంబ్లీలో చర్చించవచ్చు. మాట్లాడితే మాది ప్రజాస్వామ్యం, మాది రాజ్యాంగబద్ధం అని చెప్పేసి చెప్పుకుంటారు కదా. అసెంబ్లీలో చర్చించి ఒక అఖిలపక్ష కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవచ్చు కదా. కాదండి, ఇక్కడ హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్కి వచ్చిన ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రవి గారు చెప్పినట్టు మనం లాస్ట్ టైం మనం చేసినప్పుడు 200% కి కన్వర్షన్, దట్ క్లాస్ 50% ఆఫ్ ల్యాండ్ షుడ్ బి ఇండస్ట్రియల్ అవసరాల కోసం అని చెప్పేసి పెట్టినారు. ఇప్పుడు అది 200% కాదండి, మీరు 500% పెట్టినా కూడా వర్కౌట్ అవుతుంది ఇది. ఎందుకంటే ఈ ల్యాండ్స్ అంత ప్రైమ్ ఏరియాలో ఉన్న ల్యాండ్స్. వీటికి మళ్ళీ ఇంకొకటి చూడండి, అందులో హెచ్ఎండిఏకి జిహెచ్ఎంసికి ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇచ్చుడే అప్పనంగా 30% అని అంటే హెచ్ఎండిఏకి జిహెచ్ఎంసికి ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదని అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? అల్టిమేట్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారంటే లూటీ. మళ్ళా వస్తారో రారో వీళ్ళకి తెలియదు. నడిపేదంతా సర్కార్ కాదు, వీళ్ళు సర్కస్ నడుపుతున్నారు. ఈ లోపు అంతా లూటీ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పలంగా 9,300 ఎకరాలు ఉన్నది కదా. ప్రతి ఒక్కరికి, హైదరాబాద్ లో నివసించే ప్రతి ఒక్కరికి తెలుసు, పటాన్ చెరువు పారిశ్రామిక వాడైతేంది, పాషమైలారం పారిశ్రామిక వాడైతేంది, మన రవికుమార్ అన్న చెప్పినట్టు నాజామాబాద్ పారిశ్రామిక వార్డు అయితేంది, మల్లాపూర్ అయితేంది, ఈ నాచారం, జీడిమెట్ల, ఇవన్నిట్లో కాలుష్యం ఎంత ఉందో, ఎస్టిపి ప్రాపర్ ఎస్టిపి యూటిలైజేషన్ జరగక కాలుష్యం ఎంత ఉందో, ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఉన్న పరిస్థితులు ఎంత ఉందో తెలుసు. ఈ ఏరియాల్లో ఇప్పుడు గుర్తించింది కదా 9,300 ఎకరాల ల్యాండ్ ఉందని. వీటికి ఇక్కడ 100 ఎకరాలు లేదా 150 ఎకరాలు ఈ గ్రీన్ స్పేస్ కి, గ్రీన్ పార్కులకు కేటాయించేసి అవి ఇమ్మీడియట్ గా డెవలప్మెంట్ చేయండి. ఇమ్మీడియట్ గా ఎకో పార్కులు డెవలప్మెంట్ చేయండి. ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేసుల్లో ఇండస్ట్రియల్ అవసరాలకు 50% రిజర్వ్ చేయండి. ఇండస్ట్రియల్ అవసరాలకు 50% రిజర్వ్ చేసి మిగతాది 400% పెట్టండి. మీరు ఎస్ఆర్ఓ వాల్యూలో 400% పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు తీరుతాయి, ఖజానాకు సొమ్ము సమకూరుతుంది, మన పర్పస్ కూడా సర్వ్ అవుతుంది. ఇట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసేస్తామంటే
ఏ డిస్కషన్ లేకుండా, ఏ డిబేట్ లేకుండా, ఏ డిస్కషన్ లేకుండా, ఆ, ఒక నిర్ణయం అంటూ ఏది జరగకుండా లోపల లోపల దొంగలు ఊర్లు మంచుకున్నట్టు ఇది చేస్తున్నారు ఇదంతా. ఇంకోటి హౌసింగ్, ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్స్ జరుగుతున్నాయి కదా, ఆర్ఆర్ఆర్ బాధితులు చూస్తున్నాము, ఇక్కడ లగచర్లలో బాధితులను చూస్తున్నాము. ఇండస్ట్రీ అవసరాలు ఎంత ఇంపార్టెంట్ అని అంటే, ఫార్మాసిటీ అనేది ఒక యూనిక్ ప్రాజెక్ట్ అండి. ఫార్మాసిటీ ప్రాజెక్ట్ తీసుకొస్తే దాంట్లో వచ్చే ఉపాధి అవకాశాలు ఎంత, దాంట్లో వచ్చే రెవెన్యూ ఎంత, దాంట్లో వచ్చే ఇదెంత, అక్కడ రైతులందరినీ ఒప్పించేసి తీసుకొస్తే దాంట్లో రియల్ ఎస్టేట్ దందా ఒక 4th సిటీ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఆ ఫార్మాసిటీ యాజ్ ఈజ్ గా కనుక ఇంప్లిమెంట్ అయ్యింటే ఇవాళ హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ లో ఫార్మాకి హబ్ కదా. అక్కడ జనరేట్ అయ్యే రెవెన్యూ ఎంత ఉపయోగపడేది. రోజు రోజుకు రాష్ట్ర ఆదాయం ఇట్లాంటి పిచ్చి చర్యల వల్ల రోజు రోజుకి రాష్ట్ర ఆదాయం పడిపోతుంటే మళ్ళీ మీదికెళ్ళి ఉన్న ప్రభుత్వ ఆస్తులను ఇట్లా అప్పనంగా అమ్ముకుంటుంటే ఏంటి రాష్ట్ర పరిస్థితి ఏంటి?